ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రతి మనిషికి రకరకాల ప్రత్యేకతలు ఉంటాయి. అది మనలో మనం అనుకున్న ప్రత్యేకతలు వేరే ఉంటాయి, అలాగే ఎదుటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు ప్రత్యేకతలు వేరే ఉంటాయి. అయితే మీ రాశిని బట్టి కూడా రకరకాల ప్రత్యేకతలు ఉంటాయి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అందరూ ఎదుటి వారిని ఎంటర్టైన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. కానీ ప్రతి ఒక్కరు ఇతరులను ఏదో ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరెవరు ఎలాంటి విషయాలు ఎదుటి వారిని ఎంటర్టైన్ చేస్తారో జ్యోతిష శాస్త్ర ప్రకారం రాసులను బట్టి కూడా తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని రాసుల వారికి ఆలోచన శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేస్తుంది. అందుకే ఎదుటి వారిని వీరు చాలా సులభంగా సంతోషపెడతారు. ఇంతకీ ఏ రాశి వారు ఏ విషయంలో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు? నిజంగానే వారిలో అలాంటి లక్షణాలు ఉంటాయా? మరి మేషరాశి వారు చాలా సందర్భాల్లో సరదాగా ఉంటారు. అనునిత్యం అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తారు. వీరు కొత్త కొత్త కథలను అల్లడంలో చాలా ప్రావీణ్యం కలవారుగా ఉంటారు. వీరు ఏదైనా విషయాన్ని చాలా ఆసక్తికరంగా చెబుతారు. ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి కళారంగంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా డ్యాన్స్ అంటే ప్రాణమిస్తారు. వీరికి ఎక్కడైనా పాట వినబడిందంటే చాలు ఆటోమేటిక్గా డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు. ఇక మిథున రాశి. ఈ రాశి వారు నలభీమున లక్షణాలు ఉన్నవారుగా ఉంటారు. వీరు వంట చేయడంలో ఎంతో నైపుణ్యం చూపుతారు. వీరి చేతి వంట ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచికరంగా వంటలు చేస్తారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు అందరికంటే చాలా భిన్నంగా ఉంటారు. వీరు ఎదుటి వారిని ఎంటర్టైన్ చేసేందుకు ఏం చేసినా చాలా సరదాగా ఉంటుంది. అంతేకాదు అందరూ సంతోషపడేలా చేస్తారు. ఇక సింహరాశి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరికి కళారంగంపై మక్కువ ఎక్కువ. వీరికి తెలిసిన నైపుణ్యాలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. అందుకే వీరంటే చాలా మంది ఇష్టపడతారు. కన్యరాశి. ఈ రాశి వారిని చాలా మంది సులభంగా ఇష్టపడతారు. ఎందుకంటే వీరికి ఎవరైనా నచ్చితే చాలు వారికి విలువైన బహుమతులు ఇస్తూ ఉంటారు. అందులోనే ఆనందపడతారు. ఎదుటి వారిని ఆశ్చర్యపరచడంలో అందరికంటే ముందు ఉంటారు. తులారాశి. ఈ రాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. అందుకే వీరిని మల్టీ టాలెంట్ పీపుల్ అని పిలుస్తారు. ఏదైనా కొత్త అంశం గురించి తెలుసుకోవడానికి తహతహలాడుతూ ఉంటారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఎప్పుడు సరదాగా ఉండడం అంటే చాలా ఇష్టం. వీరు ఎదుటివారిని ఆట పట్టించడాన్ని బాగా ఇష్టపడతారు. ధనుసు రాశి. ఈ రాశి వారు మంచి మాటకారి. వీరికి ఏదైనా విషయంపై అవగాహన ఉందంటే దానిపై ఎంత లోతుగానైనా చర్చించగలరు. వీరు చెప్పే విషయాలు అందరికీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇక మకర రాశి. మకర రాశి వారు ఎవరి పక్కన ఉన్నా వారి బాధలను చిటికలో మాయం చేసేస్తారు. వీరి వద్ద ఉండేవారి కష్టాలంటే మర్చిపోయి హాయిగా జీవిస్తారు. ఎందుకంటే వీరి పక్కన ఉండేవారు నిత్యం నవ్వించడం వంటివి చేస్తుంటారు. కుంభరాశి వారు ఎదుటివారిని ఆట పట్టించడానికి బాగా ఇష్టపడతారు. ఇతరులకు దగ్గర అవ్వడానికి ఇదే మంచిదని భావిస్తారు. అయితే వీరు చాలా సరదాగా ఆట పట్టిస్తారు. వీరిలో ఇది ఉత్తమ వినోదాత్మక విషయం కావడం విశేషం. ఇక మీనరాశి వారికి నవ్వించే నైపుణ్యం ఎక్కువ అని చెప్పొచ్చు. ఏదైనా శుభకార్యాలు లేదా పార్టీలు వంటి సమయంలో వీరు స్నేహితులను బంధువులను కలుపుకోవడంలో ముందుంటారు. సో ఫ్రెండ్స్, మరి రాశి ఫలితాలను బట్టి మరి మీ రాశి ప్రత్యేకత ఏంటో తెలిసింది కాబట్టి దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.